రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ కేంద్రమైన కుప్పం పట్టణంలో 15, 16, 17 వార్డులకు సంబంధించిన ప్రజల బతుకులు చీకటిలో మగ్గుతున్నట్టు 8వ వార్డు పరమసముద్రం విలేజ్ ని మున్సిపాలిటీలో కలిపారు. ఇక్కడ టౌన్ పీరియడ్ లైన్సే లేవు, విలేజ్ లైన్ లోనే ఉన్నాయి. పేరుకు మాత్రం మున్సిపాలిటీ విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యల పరిష్కారం, ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు. మున్సిపాలిటీలోని 8 పంచాయతీలకు కూడా ఇప్పటికీ కూడా చాలా పంచాయతీలకి టౌన్ ఫీడర్ అనేది ఇవ్వలేదు. కాకపోయినా ఈరోజు పన్నులు మాత్రం విధిస్తున్నారు. ఏది ఏమైనా ఇది చాలా అన్యాయం. ఇప్పటికీ చాలా వార్డుల్లో ఎప్పుడు కరెంటు విద్యుత్తు అసౌకర్యం ఏర్పడుతుందో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ రాత్రులు కూడా చీకట్లో దోమల బాధతో నిద్ర శివరాత్రిలాగా మేల్కొనే పరిస్థితులు ఈనాటికి 13, 14, 15 వార్డుల్లో అక్కడి ప్రజలు మీడియా దృష్టికి తీసుకొస్తున్నారు. ఏ అర్ధరాత్రి 1 గంటకో కరెంటు అంతరాయం ఏర్పడితే మరలా 2-3 గంటలు కూడా ఆ ప్రాంతాల్లో చీకటే అలముకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు తీవ్రమైన మానసిక, శారీరక బాధలకు లోనవుతున్నారు. ప్రెస్కో అధికారులు కూడా ఈ అంతరాయాలకు సంబంధిత అధికారులను, శాఖాధికారులను అడిగితే వారు నిర్లక్ష్యపు ధోరణిలో పొంతనలేని సమాధానాలు చెప్పడం చూస్తుంటే చాలా ఇది బాధాకరం. ఈ కుప్పం ప్రాంతాన్ని పరిపాలిస్తున్నది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఇక్కడే ఈ విధంగా ప్రజల బాధల్ని పట్టించుకోకుండా ప్రెస్కో సిబ్బందిలో కొంతమంది వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం. కుప్పం మున్సిపాలిటీలోని